అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక యంగ్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. అంటే మనం ఎంతో గొప్ప గొప్ప గాయకులను చూసుంటాం, సింగర్స్ని. కానీ ఆ సింగర్స్కి పాట బాగా రావాలి అంటే వెనకాల మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఆ మ్యూజిక్ వాయించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ మన దగ్గర ఉన్న ఈ యంగ్ టాలెంటెడ్ పర్సన్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే మ్యూజిక్ తన స్వరం ద్వారా, నోటి ద్వారా ఇస్తుంటారు. సో మరి అతని పేరే జిబెక్స్. నమస్తే జిబెక్స్. నమస్తే బ్రో. హాయ్ బ్రో. నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. అసలు నీ పేరేంటి? జిబెక్స్ అంటే ఏంటి అసలు? జెబెక్స్ అంటే యాక్చువల్లీ నా పేరు ఘన్శ్యామ్ అన్నమాట. ఓకే. సో జెబెక్స్ అనేది స్టేజ్ నేమ్. ఓకే, అది నీ పేరు కాదు. అంటే స్టేజ్ నేమ్ అంటే నా పేరే. ఇప్పుడు అందరు అట్లా గుర్తుపడతారు కాబట్టి అది అట్లా క్రియేట్ చేద్దాం అనేసి. ఓకే. సో అది ఆస్ట్రాలజీ ప్రకారం అది నా డేట్ ఆఫ్ బర్త్కి ఇంకా నా స్టార్కి సింక్ అయ్యి ఆ లెటర్స్ని అరేంజ్ చేసి అట్లా దానికి ప్రొనౌన్సియేషన్. ఓకే. సో మరి బీట్ బాక్స్ అంటే మనం చాలామందిని ఫస్ట్ టైం కలుస్తున్నాను ఇలాంటి ఒక వ్యక్తిని. ఏంటంటే నోటి ద్వారా సౌండ్ ఇవ్వడం అనేది నేను వీడియోస్లో చూస్తాను, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. సో మరి నీకున్న టాలెంట్ని ఆడియన్స్ చూపించడానికి ఒక బీట్ ఏదన్నా? ఓకే. సో నేను ఓల్డ్ స్కూల్ బీట్ అనేది ఇట్స్ వెరీ కామన్ బీట్ అన్నమాట. సో ఎవ్రీ బీట్ బాక్సర్ షుడ్ స్టార్ట్ దేర్ బీట్ బాక్సింగ్ విత్ ఓల్డ్ స్కూల్ అనమాట. సో ఓల్డ్ స్కూల్ నుంచి 3 మార్క్ షిఫ్ట్ చేస్తాను. ఓకే. Is the beat. వావ్, మైండ్ బ్లోయింగ్ నిజంగా. థ్యాంక్ యూ. అంటే లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అంటే చాలా ఎక్సైట్ అవుతున్నాను వింటున్నప్పుడు. నాకు కూడా ఒక రిథమ్ అయితే వచ్చింది. సో మరి ఇంత బాగా చేసావు కదా, నీకు ఒక ఛాలెంజ్ విసిరొచ్చాను నేను లైవ్లో ఇప్పుడు. ఓకే. అంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ బీట్ ఉన్న సాంగ్స్ని, ఒక 3-4 సాంగ్స్ని నేను పాడతాను. ఓకే. దానికి తగ్గట్టుగా ఆ పాటేను నేను నీకు చెప్పను. ఓకే. ఓకే. నేను పాడే సెకండ్ లైన్ నుంచి నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు బీట్ చేయాలి. ఓకే. ఓకే, రెడీ? ఓకే. సో మరి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక దేవుడి పాట ద్వారా స్టార్ట్ చేద్దాం. నైస్. ఓకే. ఓకే బ్రో, రెడీ? రెడీ. ఓకే, నేను పాడతాను, దాని తగ్గట్టు నువ్వు బీట్ చేయాలి. డెఫినెట్లీ. ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్పృహృత్రగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ రుద్ర రామదీగ చిత్తిగంబరే మను వినోదమే బృహస్పతి. యా, థ్యాంక్ యూ. సో బాగుంది. మీరు సింగరా బ్రో? లేదు, జస్ట్ ట్రై చేస్తున్నాను. ఓకే, మీకోసం నేను లిరిక్స్ కూడా ఇప్పుడు చూసి నేను చేసి పాడుతున్నాను. సారీ, నిజంగా తప్పులుంటే క్షమించండి. సో బాగుంది, నిజంగా చాలా బాగుంది. సో ఇంకొక బీట్ ఉన్న సాంగ్ చూద్దాం. ఓకే. ఓకే. సో పాటలు అంటే ఇప్పుడు యంగ్ యూత్కి బాగా కావాల్సింది జై బాలయ్య. సో మరి బాలయ్య పాటను ఒకసారి చూద్దామా? ఓకే, రెడీ? రెడీ బ్రో. స్టార్ట్ చేసిన సెకండ్ లైన్ నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే. రిథమ్ కూడా బాగుండాలి. ఓకే. ఓకే. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేని ఉంచెను మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అల్ల నాటి మెట్టి రాయల్లోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా, మా మంచి చెడ్డల్లోన చెత్త కట్టినవయ్యా, జన్మ బంధువంటూ నీకు జై కొట్టినమయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వు ఉంటే అంతే చాలయ్యా. యా, సూపర్ నిజంగా. థ్యాంక్ యూ. ఓకే, ఇది కూడా చాలా బాగా చేసావు. ఇంకొక 2 సాంగ్స్ నీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను, అంటే నీ టాలెంట్ ఆడియన్స్ అందరికి తెలియాలి. పర్లేదు. సో ఇందాక డిఫరెంట్ సాంగ్, ఇప్పుడు డిఫరెంట్ సాంగ్. సో ఇప్పుడు ఇంకొక సాంగ్. ఓకే. ఇదేంటంటే నువ్వు ఎక్కువ రాక్ ఎక్కువ పాడతావు నేను విన్నాను. సో దాని తగ్గట్టుగానే ఉంటుంది. సో అది చూద్దాం ఒకసారి. ప్రణామం 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 ప్రభాత శిరుడికి ప్రణామం, ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామమే, ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం, ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. యా సూపర్ బ్రో నిజంగా. అంటే పాడుతున్నప్పుడు నేనే ఎంజాయ్ చేస్తూ పాడుతున్నాను. సో నేను బేసిక్గా నేను సింగర్ని కాదు, బట్ నా దగ్గర నువ్వు బీట్ చేస్తున్నావు చూడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ బ్రో. బట్ మీరు బాగానే పాడుతారు. ఓకే థ్యాంక్ యూ. అంటే నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను ఇలాంటిది. నిజంగా చాలా బాగుంది, నా మనసు నుంచి వస్తున్నమాట. సో ఇంకా చివరిసారిగా నేను ఎక్కువ విసిగించను. చివరిసారిగా అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎన్ని పాటలు పాడాక పవర్ స్టార్ ఫ్యాన్స్ మా పవర్ స్టార్ పాట పాడలేదని చాలా అంటే చాలా నేను కూడా హర్ట్ అవుతా. సో మరి లాస్ట్ మంచి మంది అయితే అదో డైలాగ్ ఉంటుంది కదా, అలా లాస్ట్ సాంగ్ కూడా ఆయనది అవ్వాలి. సో కిక్కే వేరు. యా సో లెట్స్ గో. యా నేను పాట చెప్పను, ఇందాకలాగే సేమ్ ఛాలెంజ్. సో నేను పాడుతూ ఉంటాను. పవర్ స్టార్ది నువ్వు చెప్పనక్కర్లేదు బ్రో, నా మైండ్లో అన్ని సాంగ్స్ ఉంటాయి. ఓకే సో ఇంకోటి నీకు కొంచెం హింట్ ఇవ్వాలంటే, కొంచెం మనం చిన్నప్పుడు ఉండే సాంగ్ బట్ మంచి చూపున్న సాంగ్. ఓకే 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 బ్రో, రెడీయా? రెడీ బ్రో. ఓకే. జై శంభో శంభో శంభో, శివ శివ శంభో శంభో, ఇటు పక్కోలు కేహరాంబో, ఎదిగేటి వయసుందమ్మో, ఎగిరే మనసుందమ్మో, గెలుపే మన గమ్యం కాదమ్మో, అటు పక్కన గోదారి ఇటు పక్కన రాదారి, చిరుగాలులతోటి సాగే సవారి, నా పేరే సంచారి, ప్రేమ ఒకటే నా దారి, గురిపెట్టి గోళ్ళు కొట్టే షికారి, we gonna rock you Andhra style, hey we gonna rock you Andhra style, hey we gonna rock you Andhra style, style style, we gonna rock you Andhra style. వావ్ మైండ్ బ్లోయింగ్ బ్రో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను నీ టాలెంట్కి. అంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను పాడడం కావచ్చు, లేదంటే దానికి తగ్గ బీట్ కావచ్చు, నిజంగా నువ్వు నిజంగా నీ జీవితంలో చాలా పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా నీ టాలెంట్ ఇక్కడితో ఆగిపోకుండా, సో మంచి మంచి సినిమాస్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే నీకు మంచి పేరు రావాలి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా దగ్గరకు వచ్చి మీ టాలెంట్ మా దగ్గర ప్రదర్శించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.